వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రసన్న శర్మ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం తల్లి. సహస్ర చండీ మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు. రేపు జూలై 15వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు చాలా ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం. మన అనేక వీడియోల్లో ఏమేం జరుగుతున్నాయి అనేది చాలా విపులంగా మాట్లాడుకోవడం జరిగింది. అయితే లలితా సహస్రనామం చాలా చాలా దగ్గరైపోయాం మా ఆడవాళ్ళు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదేమో. అది రాకపోతే ఏదో లోపం జరుగుతోంది జీవితంలో అన్న భావనలో కూడా చాలా మంది ఉన్నారు. ఇదివరకు రోజుల్లో అయితే చాలా గుప్త సహస్రనామం అని కూడా దానికి పేరు ఉంది. కానీ ఇప్పుడు అందరూ కూడా చదువుకునేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఈ నవరాత్రుల్లో ఏ పూజలు, అంటే వారాహి నవరాత్రుల్లో ఏ పూజలు చేసినా, లేకపోతే కలశ స్థాపన చేసి పూజలు చేసినా చేయకపోయినా లలితాదేవి యొక్క సహస్రనామంతో అమ్మవారిని అర్చన చేసుకోవచ్చా? మరి మాలా కొంతమందికి అయితే సహస్రనామం రాదండి, ఏదైనా ఒక్క నామం చెప్తారా? మేము కూడా అమ్మవారికి దగ్గర అవుతాం, మెల్లిమెల్లిగా నేర్చుకుంటాం అనే వాళ్ళకి చెప్తారా ఏదైనా? తప్పకుండా తల్లి. అయితే ఈ వారాహి నవరాత్రులు ఏవైతే ఉన్నాయో, ఈ వారాహి నవరాత్రులనే కాదు, 365 రోజులు కూడా అమ్మవారిని చాలా విశేషంగా ఆరాధన చేసేటువంటి క్రమంలో ఈ లలితా సహస్రనామం అనేది మహోత్కృష్టమైనటువంటి నామాలు. ఇది సహస్రనామము అనేటువంటి చెప్పేదానికంట మంత్రశాస్త్రము అనేటువంటి చెప్పడం దానికి చాలా విశేషమైనటువంటి యోగ్యకరమైనటువంటి పదం. దేనికోసము అంటే అందులో ఉండే ప్రతి నామములో ఉండే ప్రతి అక్షరము కూడా బీజాక్షరంతో సమానం. ఇందులో లలితా సహస్రనామాలు అంటే మీరు ఇందాక చెప్పేది చాలా గుప్తమైనటువంటిది అని. ఇది మంత్రశాస్త్రపూర్వకంగా దానికి అనుబంధించినటువంటి శాస్త్రంలో నుంచి వచ్చినటువంటిది ఈ యొక్క స్తోత్రరాజము. దీని పేరే స్తోత్రరాజము. స్తోత్రాలకే రాజు అయినటువంటిది ఈ యొక్క లలితా సహస్రనామ స్తోత్రం. దీన్ని మనం ప్రారంభం చేస్తాం. శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఇది ప్రప్రథమైనటువంటి శ్లోకం. చివరికి వచ్చేస్తే శ్రీ శివ శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక. ఇది మనం చెప్పుకునేటువంటి అంత్య శ్లోకం. అయితే దీంట్లో స్తోత్రం పారాయణ చేద్దాము అనుకునే సరే, పూర్వం మంత్రశాస్త్రము ఇంకొకటి మార్చుకుంటే ప్రస్తుత కాలమాన రీత్యా దీన్ని పారాయణ చేస్తున్నారు. కాబట్టి చేసేటువంటి వారికి నాది ఒక చిన్న సలహా, తప్పులు లేకుండా మాత్రం చెయ్యండి. అమ్మవారిని స్తుతించడము స్తోత్రించడము ఏమీ చెడ్డ కాదు. కానీ పూర్వం ఋషులు దాన్ని గుప్తంగా ఎందుకు ఉంచారు అంటే దానిలో ఒక్క తప్పు కూడా దొల్లకూడదు అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంలో అది చెప్పడం జరిగింది. అంటే పారాయణ చేస్తే మంచి ఎంత కలుగుతుందో, తప్పుగా చదివితే అంత చెడు కూడా జరుగుతుందనేటువంటి ఒకే ఒక్క భావనతో ఋషులు దాన్ని గుప్తంగా ఉంచడం జరిగింది. నేర్చుకునే క్రమంలో ఒక్కొక్కసారి తప్పులు దొల్లే పరిస్థితి ఉంటుంది కదండి. నేర్చుకునేటువంటి సమయంలో తప్పులు వచ్చినప్పటికీ పర్వాలేదు. ఎందుకంటే మనం నేర్చుకునే సమయంలో ఇదొక్కటే కాదు, ఏది నేర్చుకున్నా, ఇప్పుడు వేద విద్య ఉందండి. వేదం చెప్పుకునేటప్పుడు చిన్న చిన్న పిల్లలు వేదాధ్యయనం చేసేటప్పుడు వారికి కూడా తప్పులు దొలుతాయి. గురువు వారికి దాన్ని కూడా సరి చేస్తారు. సరి అయ్యి పూర్తి అయిన తర్వాత, అంటే నేర్చుకునేటప్పుడు దాన్ని పారాయణ అనరు, నేర్చుకున్న తర్వాత మాత్రమే పారాయణ అంటారు. నేర్చుకునే క్రమంలో తప్పులు వచ్చినా ఇబ్బంది ఉండదు. కానీ నేర్చుకున్న తర్వాత ఏదో మనకి హడావుడిగా పనుందనో, లేదంటే మనకేదో పొయ్యి మీద పాలు పెట్టని పొంగిపోతాయనో హడావుడిగా చదివేసుకుని ఏదో హరియబరితో దాన్ని చేసేటువంటి క్రతువు కాదు అది. చాలా ప్రశస్తంగా ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్తో కూర్చుని దాన్ని చెబుతున్నాము అంటే ఆ నామాన్ని అర్థం చేసుకుని అమ్మవారి యొక్క స్వరూపాన్ని మనం మన యొక్క మస్తిష్కంలో దాన్ని అమ్మవారి రూపాన్ని చిత్రీకరించుకుంటూ అమ్మవారి యొక్క స్తోత్రరాజాన్ని మనం పఠించడం వల్ల కలిగేటువంటి ఫలితాలు వేరు. ఇక అందరికీ లలితాశాస్త్రం వస్తుందా అంటే కొంతమందికి రావచ్చు, కొంతమంది భయంతో చెప్పకపోవచ్చు కూడా. ఇది కూడా ఉందండి. ఎందుకంటే నా బోటిగాళ్ళు ఇలా చెప్పకూడదు తల్లి, తప్పులు దొరికితే ఇబ్బంది పడతామంటే వాళ్ళు ఆ భయంతో చెప్పడం మానేసిన వాళ్ళని కూడా నేను చాలా మందిని చూశాను. సో అలాంటి మానేసిన వారు మరి ఎలా అండి, మేము అమ్మవారిని ఎలా చేరుకోవాలి? ఏం అక్కర్లేదు తల్లి, శ్రీమాత్రే నమః అదొక్కటి చాలు తల్లి. మీరు భాస్కర భట్టాచార్యుల వారు ఈ యొక్క లలితా సహస్రానికి భాష్యం రాశారు. శంకర భగవత్పాదుల వారు లలితాసహస్ర భాష్యం రాయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఆయన ప్రప్రథమంగా పద్మపాదాచార్యుల వారిని పిలిచి లలితా సహస్రం తీసుకురా భాష్యం రాస్తాను అన్నారు.
ఇది శంకర విరచితంలో ఉందండి ఈ యొక్క కథ. పిలిస్తే అటండి ఉమ్. మన పద్మపాదాచార్య వారు ఆ పుస్తకాల బీరా దగ్గర వెళ్ళి గ్రంథాన్ని పట్టుకొచ్చేవారట. అక్కడ ఆయన చూసి ఇది లలితాసహస్రమైన పట్టుకొచ్చేవారట. స్వామి చేతిలో పెట్టేసరికి అది మారిపోయేదటండి, అది విష్ణు సహస్రంగా. మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి తెస్తే సరే తెచ్చావు కదా అని చెప్పి దాని మీద భాష్యం రాసేవారట. రాసేసేవారు. మళ్ళా వెళ్ళి మళ్ళా తెస్తే ఇంకోటి వచ్చేదట, ఆ. ఇంకోటి రాసేసారట. ఇలా మనం ప్రస్తుతం స్తోత్రాలు గ్రంథాల మీద భాష్యాలన్నీ కూడా శంకర భగవత్పాదుల వారి సంకల్పం లలితాసహస్రం రాద్దామని. కానీ ఈయన తెచ్చేసరికి ఇవన్నీ మారిపోతూ ఉండేసరికి రకరకాలుగా అన్నీ కూడా ఆయన దానికి భాష్యాలు రాసేశారు. విష్ణు సహస్రం, శివసహస్రం, లక్ష్మీ సహస్రం అన్నింటికి అలా రాసేశారట. ఏంటిది ఎన్నిసార్లు అయినా రావట్లేదా ఆయన యోగ దృష్టితో చూస్తే అమ్మవారు చెప్పారట, ఈ అవతారంలో నీకు ఈ భాష్యం రాసేటువంటి యోగ్యత ఇప్పుడు కాదు, భవిష్యత్తు తరంలో నీవు మరలా భాస్కర భట్టాచార్యులుగా నువ్వు మరలా పుడతావు, అప్పుడు రాద్ది కానీ అని చెప్పి అమ్మవారు వరమిచ్చిందట. అప్పుడు మరుజన్మలో ఆయన ఈ యొక్క లలితా సహస్రానికి భాష్యం రాశారు. ఒక్క శ్రీమాత్రే నమః అనేటువంటి ఒక నామానికి 4 పేజీల అర్థం ఉందండి దానికి. అది లలితాసహస్ర భాష్యంలో ఉండేటి గొప్పతనం. పెద్ద పెద్ద నామాలకు అవసరంలా ఒక చిన్న శ్రీమాత్రే నమఃకి అంత విశేషం ఉందండి. అమ్మ అంటే ఎవరండి? దయామయి, కరుణామయి. అమ్మ తర్వాతే ఎవరైనా సరే, దేవతలైనా సరే, ఎవరైనా సరే. మనం చెప్తే వేదం కూడా అదే చెప్పింది. మాతృదేవోభవ పితృదేవోభవ ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి వాక్యాలు ఇవి. అంటే ప్రప్రథమంగా మాతృమూర్తి ఇచ్చినటువంటి దయ ఇంకెవరు ఇవ్వరండి. అట్టి మాతృ సమానురాలైనటువంటి అమ్మ లలితామ్మ. ఈ లలితాంబని ఎవరైతే శ్రీమాత్రే నమః ఇంకేం అవసరం లేదండి, ఆ ఒక్క నామం వారు శ్వాస అంటే నిద్రపోకుండా వారి యొక్క శ్వాస మీద ధ్యాస ఉంచి ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఆ జపం చేస్తే చాలు వారికి ఇహపర సౌఖ్యాలన్నీ కూడా లభిస్తాయని అమ్మవారు చెప్పడం జరిగిందండి. అది లలితా సహస్రం యొక్క విశిష్టత. ఎంత సులభంగా ఉంది కదా. ఖచ్చితంగా అందరూ చేసుకునే విధానం, ఎవరికి నోరు పలకదు, ఇందులో తప్పు దొల్లే పరిస్థితి కూడా లేదు. సో ఖచ్చితంగా చేసుకునేటటువంటి ప్రయత్నం చేసి అమ్మవారి కృపకి పాత్రుల వారి ప్రతి ఒక్కరూ కూడా అయితే చాలా విశేషవంతమైనటువంటి కార్యక్రమాన్ని కూడా సంకల్పించుకున్నారు. కాబట్టి సహస్రచండీ మహాయాగము ఖచ్చితంగా అది దిగ్విజయం అవ్వాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీరు కూడా పాల్గొనదలుచుకున్న వారు ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్స్కి కాంటాక్ట్ చేయండి. ఇది కని విని ఎరగనటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం. ఇన్ని రకాలుగా పంచాయతన సహితంగా చేయటం అనేది ఎక్కడా వినలేదు. సో మన ఛానల్లో ప్రోగ్రామ్ని కూడా ఖచ్చితంగా కవరేజ్ అనేది ఉంటుంది, చూడొచ్చు, కనులారా వీక్షించవచ్చు. చాలా చాలా కృతజ్ఞతలండి. నమస్కారం. నమస్కారం.